శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురువిష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సకుంకుమ విలేపనాం అల్కచుంబికస్తూరికాం సమంతహసితేక్షణాం సచరసాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాం వరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శ్రీమాత్రే నమః. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు విరచితమైన సౌందర్యలహరిలో 51వ శ్లోకంలోకి ప్రవేశించాం. ఇది ఒక మైల్ స్టోన్. ఇది కూడా ఇంకా మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నది అమ్మవారి కళ్ళు, అమ్మవారి చూపు, దృష్టి, ఇవన్నీ ఇంకా రకరకాలుగా ఎక్కడ తిరిగినా కూడా మన కళ్ళ చుట్టూనే మనం కూడా తొమ్మిదల్లా తిరుగుతూ ఉంటాం అన్నమాట, ఇంకా కొన్ని శ్లోకాల వరకు. ఈరోజు 51వ శ్లోకం చూసుకుందాం. శివే శృంగారాద్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజైని సుఖేషు సఖీషు స్మేరాతే మయి జనని దృష్టిస్స కరుణా. కొన్ని చోట్ల సుఖీషు అని పడింది, కాకపోతే అది సఖీషు అనమాట. సఖి అంటే అమ్మవారి చెలికత్తెలు. అదొక్కసారి మీరు చూసుకోండి ఎక్కడైనా చదువుకునేటప్పుడు. అంటే ఏంటంటే శివే శృంగారాద్ర, అమ్మ నీ చూపు శివుని పట్ల శృంగార భావంతో ఆర్ద్రమైనది. అక్కడ శృంగార రసం గురించి చెప్తున్నారు. శివుని కంటే ఇతరుల పట్ల ఏవగింపు అంటే బీభత్సం కలదనమాట. గంగ విషయంలో, ఎందుకంటే తల మీద పెట్టుకున్నాడు కదా శివుడు, అందుకని గంగ అంటే రోషంట, రౌద్రం. శివుని చరిత్ర పట్ల ఆశ్చర్యం అంటే అద్భుతం. అలా వింటూ ఉంటుంది అమ్మవారు శివుడి గురించి ఏం చెప్పినా కూడాను. శివుడు దాల్చిన సర్పాల విషయంలో భయం, భయానక రసం. ఇది కూడా ఎలా చెప్తారంటే అసలు అమ్మవారికి ఏమన్నా సర్పాలంటే భయం ఉంటుందా? ఉండదు. కానీ ఏదో ఒక రసం, మరి ఏదో ఒకటి చెప్పాలి కదా. దీనికి శివపురాణంలో శివపురాణం ప్రవచనం చెప్పేటప్పుడు కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, భలే ఉంటుందన్నమాట. ఏంటంటే శంకరాచార్యులు అన్ని రసాలకి ఏదో ఒకటి చెప్పారట. నీ కళల్లో ఇప్పుడు ఇలా కనిపించింది, అలా కనిపించింది, ఇలా కనిపించింది అని చెప్పి. కానీ భయానక రసం చెప్పాలంటే అమ్మవారికి భయం ఏంటి అసలు? ఆవిడకి ఏమైనా భయం ఉంటుందా? మనం 2వ శ్లోకంలో చెప్పుకున్నప్పుడు తనీయాంశం పాంశంలో చెప్పుకున్నాం కదా, వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరస. తన ఆదిశేషుని తలలతో చిన్న అమ్మవారి కాళ్ళకి అంటుకున్న ఒక చిన్న ఇసుక రేణువుని బ్రహ్మదేవుడు సృష్టిస్తే విష్ణుమూర్తి తన ఆ పడగలతోటి మోస్తున్నట్ట. ఆ స్థితిలో పెడుతున్నాడు అన్నమాట మొత్తం ఈ వరల్డ్ అంతటిని. అలాంటిది అమ్మవారికి పావును చూస్తే భయమా? కానీ ఇక్కడ మనకి అదే చమత్కారంగా చెప్తారనమాట. ఏంటంటే శివుడి దగ్గర కూర్చున్నప్పుడు అబ్బా మా ఆయన అని చెప్పి చేయి పట్టుకుందట. పట్టుకుంటే ఒక చిన్న పాము పిల్ల, ఆయన నాగాభరణం కదా, మొత్తం అంతా శంకరాభరణాలే కదా ఒంటి నిండా. ఒక చిన్న పాము పిల్ల ఏం చేసిందిట, ఆ పాములు చల్లగా ఉంటాయన్నమాట ముట్టుకునేసరికి. అలాగా శివుడి చేతి మించి అమ్మవారి చేతి మించి అలా వచ్చిందట. చూసి అలా అందట ఒక్కసారి, అదిగోనమ్మా అదిగో నీ కళ్ళల్లో భయం చూశాను అన్నట్టు శంకర్లు. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు, కానీ అది ఇంక చాలా చమత్కారంగా మంచిగా మనకి గుర్తుండిపోయేలాంటి ఉపమానం అనమాట అది. అలాగా హరాహిభ్యో భీత, హర అంటే పాములు కూడా వస్తాయి అన్నమాట. సరసిరుహ సౌభాగ్యజైని అంటే పద్మ సౌందర్యాలను మించి ప్రకాశించడంలో జయం, వీరరసం. ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మనకి కొన్ని వాటిల్లో పద్మాలు, పద్మనేత్ర, పద్మాక్షి ఇలా నామాలు ఉంటాయి. కానీ అవి ఏంటంటే అమ్మవారి కళ్ళు పద్మాల్లో ఉండడం కాదు, పద్మాలు అమ్మవారి కళల్లో ఉంటాయన్నమాట. అలాగ అందుకనే జయం, వీరరసం. చలికత్తెలతో చిరునగవు, చలికత్తెలతో చక్కగా మంచిగా నవ్వుతూ మాట్లాడుతుండేది. అందుకే సఖీషు స్మేరాతే అని ప్రకటించే నీ దృష్టి నా ఎడల దయ్యను కురిపిస్తున్నది అంటే అది కరుణరసం.
ఈ అలంకారికులు చెప్పిన 8 లౌకిక రసాలు ఇవన్నీ. అంటే ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి? శృంగార రసం, బీభత్సం, రౌద్రం, అద్భుతం, భయానకం, వీరం, హాసం, కరుణ. ఇవి కాకుండా 9వ రసం ఉంది. అదేంటంటే శాంతరసం అనమాట. అది అది ప్రత్యేకంగా నా మీద, మన అందరి మీద కూడా ఉండే అసలు అమ్మవారి స్వరూపమే శాంత స్వరూపిణి ఆవిడ. మిగతావేంటంటే మన గురించి చేసే ఆవిడ లీలా వినోదం, బాల లీలా వినోదిని అనమాట. ఈ శాంత రసంతో కలిపి నవరసాలు, రసస్వరూపిణి అయిన అమ్మవారి దృష్టి విలాసములు అష్టరస భరితములు అనమాట. శ్రీమాత్రే నమః. 52వ శ్లోకం. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతి పురాం భేత్తుశ్చిత్త ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రా ధరపతి కులోత్తంస కలికే తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయత. హిమవంతుని వంశానికి శిరోలంకారమైన పూమొగ్గగా ఉన్న తల్లి
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.